నమస్తే. గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది మనిషి జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం మరణం జీవితంలోని అంతిమ సత్యం. దాన్నెవ్వరూ తప్పించుకోలేరు. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం అనివార్యం. అయితే మరణం సమీపించినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అని గరుడ పురాణం చెబుతోంది. హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది మనిషి జీవితాన్ని, మరణాన్ని, ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తుంది. అందువల్ల దీనికి నిత్య జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం మరణం జీవితానికి అంతిమ సత్యం. ఎవ్వరూ దాన్ని తప్పించుకోలేరు. ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం అనివార్యం. అయితే ఒక వ్యక్తికి మరణం సమీపించినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని ఈ గ్రంథం చెబుతోంది. అవేంటో చూద్దాం. నీడ కనిపించకపోవడం. ఒక వ్యక్తికి తన నీడ కనిపించకపోతే అది అశుభ సూచనగా పరిగణించబడుతుంది. ఇది మరణం సమీపిస్తుంది అని సూచిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి అని చెబుతారు. పూర్వీకులు కనిపించడం. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తన పూర్వీకులు దర్శనమివ్వడం ప్రారంభమైతే అది మరణానికి సంకేతంగా భావించబడుతుంది. ఇది యముడు త్వరలో పిలుస్తున్నాడు అని సూచనగా చెబుతారు. మృత్యుదూతల అనుభూతి. మరణ సమయం దగ్గర పడే కొద్దీ కొంతమంది వ్యక్తులకు మృత్యుదూతలు కనిపించినట్టు లేదా ఎవరో తమను తీసుకువెళ్ళడానికి వస్తున్నట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో వారు ప్రతికూల శక్తులను కూడా అనుభవించవచ్చు. గత కర్మల గుర్తింపు. మరణం సమీపించినప్పుడు వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి చెడు పనులను గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తాడు అని చెబుతారు. ఈ అనుభూతి కూడా మరణానికి సంకేతంగా భావించబడుతుంది. అరచేతి గీతల్లో మార్పులు. అరచేతిలోని గీతలు అకస్మాత్తుగా మసకబారడం లేదా కనిపించకపోవడం కూడా ఒక సూచనగా చెప్పబడింది. ఇది జీవితం ముగింపు దశకు చేరుకుంటున్న సంకేతంగా భావిస్తారు. మృత్యు ద్వార దర్శనం. కొంతమందికి మరణానికి కొద్ది సమయం ముందు ఒక విచిత్రమైన గుహ, ద్వారం లేదా వెలితి ప్రదేశం కనిపిస్తున్నట్లు అనిపించవచ్చు. దీన్ని మృత్యు ద్వారంగా వర్ణిస్తారు. ఇది మరణం సమీపిస్తుంది అని సూచిస్తుంది.